కూర వండుతుంది. ఆ కూర నీకు నచ్చకపోతే వెంటనే ఇంకొక కూర రెడీ చేస్తుంది నీ మమ్మీ. కానీ అక్కడ ఉండదు. ఆ హాస్టల్లో ఉన్నటువంటి 200 మందికి ఏ చారు చేస్తారో, ఏ కూర చేస్తారో అది నీకు నచ్చినా నచ్చకపోయినా తినాల్సింది. ఇక్కడ నువ్వు సగం అన్నం వదిలిపెట్టగానే వెంటనే అప్పటికప్పుడు ఒక ఎగ్గు తీసుకొచ్చి ఆమ్లెట్ వేసి, అయ్యో నా కొడుకు తింటలేడు, నా బిడ్డ తింటలేడు అని చెప్పి ఆమ్లెట్ వేసుకొచ్చి పెట్టి తినిపిస్తుంది ప్లేటు కాలేంత. అక్కడ లేదు, 2 ముద్దలు తిని నువ్వు పడేసుకొని తింటే తిను, నీ ఇష్టం, అడిగేవాడు ఉండడు. కాబట్టి తిండి విషయంలో కూడా మీరు అడ్జస్ట్మెంట్ కావాలి. అక్కడికి పోయిన తర్వాత ఇంట్లో మనం తక్కువ కారం తింటే అక్కడ తక్కువ కావచ్చు, మసాలా ఇక్కడ ఎక్కువ ఉంటే అక్కడ తక్కువ కావచ్చు. మీకు ఇష్టమైంది లేనిది అన్నిటి కూడా అడ్జస్ట్మెంట్ అనేది కావాలి. నేను ఈ కూర తినను అంటే అక్కడ నీకోసం సపరేట్ మళ్ళీ వేరే కూర వండి పెట్టారు. వాళ్ళందరికీ కూడా కామన్గా ఉండేటువంటిది ఉంటుంది. సో ఇప్పటి వరకు మీకు బట్టలు ఉతకడం అనేది వచ్చో లేదో ఇప్పుడన్నా ప్రాక్టీస్ చేసుకోండి. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత నీ డ్రెస్సులు నువ్వే ఉతుకోవాలి, నీ సాక్స్ నువ్వే ఉతుకోవాలి, నీ రిబ్బన్స్ నువ్వే ఉతుకోవాలి. నీ పక్క బట్టల నుంచి మొదలు పెడితే అన్ని కూడా ప్లేట్ల కాడికి వెళ్ళి కూడా అన్ని నువ్వు శుభ్రంగా ఉంచుకోవడం అనేది నేర్చుకోవాలి. అక్కడ ఎవరు కూడా నీకు నేర్పరు. సో ఏది ఏమైనా చాలా కష్టపడి చదివారు. ఇప్పటికైనా ఈ రోజు నుంచైనా ఇంకా మీలో ఏమన్నా ఉంటే చదవడానికి ముందుకొచ్చేసి మీలో ఉన్నటువంటి ఏదైనా నిర్లక్ష్యం ఉన్నా కానీ ఇంకా ఏం కాదు అంటున్నా కాదు. కాబట్టి మీరు ఈ ఉన్నటువంటి ఈ రోజు నుంచైనా కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి మీ అమ్మా నాన్నలు కలలు కన్నటువంటి జీవితాన్ని వాళ్ళకి కానుకగా ఇవ్వండి. మేము కలలు కన్నటువంటి రిజల్ట్ను మాకు కానుకగా ఇవ్వాలని చెప్పి ఆశిస్తూ మళ్ళొకసారి మీకు ఏ టైంలో అయినా మా పాఠశాల ఉపాధ్యాయుల తరపున కానీ యాజమాన్యం తరపున కానీ మీ మనసుకు నొచ్చినట్టుకున్నటువంటి సంఘటనలు ఏమైనా జరిగి ఉంటే అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోకుండా మన్నించి ఇది ఇంటి పాఠశాల, ఎప్పుడైనా ఏ టైంలోనైనా మీరు రావచ్చు. ఇక్కడ మీ తమ్ముళ్ళు మీ చెల్లెళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళతో ఎప్పుడైనా మీరు కలవచ్చు. మీ మంచి చెడులు వాళ్ళకి చెప్పొచ్చు. ఇక్కడ స్కూల్లో జరిగేటువంటి ఏ ప్రోగ్రామ్స్ అయినా మీరు ఆల్వేస్ మీరు మాకు గెస్టులుగానే ఉంటారు. ఏ టైంలోనైనా మీరు స్కూల్ మంచి కోసం మీరు చేయడానికి ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ మళ్ళొకసారి మీ అందరికీ రేపటి నుంచి హాజరు కాబోతున్నటువంటి పబ్లికేషన్ హాజరు కాబోతున్నారు కాబట్టి మళ్ళొకసారి శుభాకాంక్షలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. Thank you very much.